ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. బషీర్బాగ్ ఓల్డ్ సిపి ఆఫీస్లో సిపిని కలిసి ఆధారాలు సమర్పించారు. సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాప్ చేశారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల వార్ రూమ్ ఏర్పాటు వెనుక కేసీఆర్, కేటీఆర్ హస్తం ఉందన్నారు. తన ఫోన్తో పాటు మిగతా పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కేకే మహేందర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారంలో ఈ రాష్ట్రాన్ని కుదిపివేస్తూ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ప్రభుత్వము, ఎందుకంటే వాళ్ళ ముగ్గురికే కన్ఫైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో నడిపించింది ఆ కుటుంబం తప్ప ఇంకొక ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి కేవలం నామమాత్రంగానే ఉన్నారు. ఏది నడిచినా వీళ్ళ ద్వారా నడిచింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రాలకు కానీ, భావ స్వేచ్ఛకు కానీ, ప్రజాస్వామిక హక్కులకు కానీ, పౌర హక్కులకు కానీ ఆటంకం కల్పిస్తూ ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఇక రాజకీయ ప్రత్యర్థులనే కాదు వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో మేము మా యొక్క శక్తియుక్తులను పన్నిన మాపైనే ఒక అన్నదమ్ముల్లా మెలిగినాం, ఒక కుటుంబ సభ్యుల్లా వాళ్ళతో కలిసి తిరిగినాం. ఇవాళ చివరికి వస్తే మా ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసే ఇంకా దుస్థితికి వాళ్ళు దిగజారిందంటే వాళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడతనాన్ని ఇవాళ భావస్వేచ్ఛను ఏ విధంగా కాలరాశిలో మీ అందరికి కూడా ఇవాళ అర్థమైంది. వచ్చిన కంప్లైంటు కేసీఆర్ ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేటీఆర్ గారి పైన. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వార్ రూమ్ సిరిసిల్ల ప్రాంతంలో కూడా వెలువడ్డది. అంతకుముందు అనేకమైన వ్యక్తుల ద్వారా నన్ను మళ్ళీ వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించాను. కాబట్టి ఇలా ఆ యొక్క ప్రయత్నాలే కాకుండా ఇవాళ మా దగ్గర సిరిసిల్ల పట్టణంలో వార్ రూమ్ ఏర్పడి దానికి ఎవరైతే పాత్రధారి, సూత్రధారి అంటున్న ప్రణీత్ రావు కూడా అక్కడనే అరెస్ట్ చేయబడ్డాడు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాంతంలో వార్ రూమ్ ఏర్పడ్డప్పుడు నా ఫోన్ నంబర్ లేకుండా ఉండదని చెప్పి నాకు ఇలా తేటతెల్లమైంది. వల్ల దాంతోపాటు అనేక మంది వ్యక్తులు నాతో మాట్లాడాలంటే, స్థానికంగా ఉన్న నాయకులు నాతో మాట్లాడాలంటే వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళు. నువ్వంట అంటే అన్న మా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, మా ఫోన్ ట్యాపింగ్లో ఉందని చెప్పి అంతమంది కూడా భయపడేవాళ్ళు. కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి, నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి వ్యవహరించిన కేటీఆర్ గారి పైన, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి నేను ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. వీటన్నింటిపైన కూడా నిజాలు నిగ్గుదేర్చాలని చెప్పి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఇలా ఒక తెలంగాణ రాష్ట్రంలో జీవించాలని కోరుకున్న వ్యక్తిగా ఈ యొక్క నిజ నిర్ధారణ దీనిపైన జరిపి సరైన ఎంక్వైరీ చేసి ఇలా దోషులను శిక్షించాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది.